రాష్ట్రపతి ప్రసంగం అంటే ఒకప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. క్రమక్రమంగా అసలు మనకి పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. బట్ రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం చేయబోయే అంశాలకు సంబంధించి ఓ రకంగా చెప్పాలంటే కర్టన్ రైజర్ అనాలి, ముందుగా ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్ లాంటిది. నిన్న రాష్ట్రపతి మాట్లాడినటువంటి మాట ప్రపంచంలోనే పెద్దవిగా నిలిచే ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు, నిజాయితీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు, తమ కళల్ని మా ప్రభుత్వం నెరవేరుస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తపరిచారు అన్నటువంటి పాయింట్తో బిగిన్ చేసి వివిధ అంశాలని అందులో ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా హైలైట్ చేశారు. భారత్ని తీర్చిదిద్దే పని నిరాటంకంగా కొనసాగాలని తీర్పునిచ్చారు ప్రజలు. వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వం స్పష్టమైన ఆధిక్యంతో రావడం 6 దశాబ్దాల తర్వాత ఇప్పుడే సాధ్యమైంది. ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుస్థిరాభివృద్ధి సాధించింది. కాశ్మీర్లో శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, సంస్కరణలు, పనితీరు, రూపాంతరీకరణ ఆధారంగా ప్రజలు ఎన్నికలు తీర్పిచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతను కొందరు శంకించి తిరిగి బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు వరకు అన్ని పరీక్షలు ఉత్తీర్ణత సాధించాయి. ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మౌలిక సౌకర్యాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్యాంకులు బలోపేతం చేశాం, వాటిని లాభాల బాట పట్టించాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. రక్షణ రంగాన్ని బలోపేతం చేశాం. మన బలగాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. యుద్ధాల సమయంలో మందే పైచేయిగా నిలిచేలా ఈ రంగంలో సంస్కరణలు నిరంతరం కొనసాగుతాయి అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పేపర్ లీకేజీ నిందితుల మీద కఠిన చర్యలు ఉంటాయని, మరియు బుల్లెట్ రైలు మార్గాల విస్తరణ మీద అధ్యయనం అన్నటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు.